హాయ్ అండి. వెల్కమ్ టు రాము స్టడీ స్టేషన్. నిన్న మనకి ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఏజీ, క్వాలిఫికేషన్, సిలబస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సాలరీ ఎంత అనేది చూద్దాం. టోటల్‌గా పోస్టులొచ్చేసి 5,810 వచ్చాయండి. ఈ నోటిఫికేషన్ నిన్న నైట్ రిలీజ్ అయిందండి. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఈ రోజు నుంచి నవంబర్ 20 వరకు లాస్ట్ డేట్ అండి. ఎగ్జామ్ ఫీజు మటుకు 22 నవంబర్ వరకు ఉంది. దాని తర్వాత మోడిఫికేషన్స్ అయితే 23వ తేదీ నవంబర్ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మొత్తం 6 రకాల పోస్టులు రిలీజ్ చేశారు. ఒకటి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్. ఈ 2 లెవెల్ 6 అండి. అంటే దీంట్లో బేసిక్ పే 35,000 నుంచి ఉంటుంది. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ 3 లెవెల్ 5 ఉద్యోగాలు. దీంట్లో సాలరీ 29,200 బేసిక్ అండి. నెక్స్ట్ అలవెన్స్‌లు అన్నీ కలిపి ఇంకా 45 ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్. ఇది లెవెల్ 4 పోస్ట్. దీంట్లో 25,500 ఉంటుంది. ఈ 6 ఈటికి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటాయండి. ఏ2, బి2, సి2 అని. అవి మెడికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ వచ్చినప్పుడు చెప్తాను. టోటల్ పోస్టులొచ్చేసి 5,810 అండి. నెక్స్ట్ మనం ఈ జాబ్‌కి అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మొబైల్ నంబరు, మన మెయిల్ ఐడీ కంపల్సరీ టోటల్ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేదాకా అవి మనతోనే ఉండాలి. సో, ఏది ఇన్ఫర్మేషన్ అయినా ఆ మొబైల్‌కి ఎస్ఎంఎస్ ద్వారా, మెయిల్ 2 చేస్తారండి. నెక్స్ట్ నెక్స్ట్ మన డీటెయిల్స్ ఏమన్నా మిస్టేక్ అయినప్పుడు ఎడిట్ చేసుకోవడానికి ఫీజు రూ. 250 ఎక్స్‌ట్రా చేయాలండి. దాని తర్వాత ఈ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 అంటే 3 బిట్లు తప్పు చేస్తే 1 మార్క్ తీసేస్తారు మనకొచ్చిన వాటిలలో నుంచి. నెక్స్ట్ ఇందాక చూసాం గదండీ! డిఫరెంట్ పోస్ట్‌లకి డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ అని. ఏ2, బి2, సి2. ఏ2 వచ్చేసి 6/9 ఉండాలండి. విజన్ వచ్చేసి. బి2కి 6/9, 6/12 గ్లాసెస్ ఉన్నా లేకపోయినా ఓకే అండి. నెక్స్ట్ సి2 6/12 ఉంటే సరిపోతుంది. వితౌట్ గ్లాసెస్ అయినా, విత్ గ్లాసెస్ అయినా. నెక్స్ట్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి 18-33 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే 1/1/2008 తర్వాత ఎవరు పుట్టిండకూడదు. బీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది ఎక్స్‌టెన్షన్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్. బీసీలలో ఓబీసీ నాన్ క్రిమి లేయర్ ఉన్న వాళ్ళకి మాత్రమే 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నాకు నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి రూ. 500 ఉంటుంది ఎగ్జామ్ ఫీ. సీబీటీ 1 ఎగ్జామ్‌కి అటెంప్ట్ అయిన వాళ్ళకి రూ. 400 రీఫండ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, వికలాంగులకి, లేడీస్‌కి, ట్రాన్స్‌జెండర్‌కి రూ. 250 ఉంటుంది. వీళ్ళకి ఎగ్జామ్ రాసినాక ఆ 250 కూడా రిటర్న్ చేసేస్తారు. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్ కావాలంటే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి. నెక్స్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. రిక్రూట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఆన్‌లైన్ అండి మొత్తం. సీబీటీ 1, సీబీటీ 2 కొన్నిటికి టైప్ టెస్ట్ ఉంటుంది. కొన్నిటికి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి.
ఫస్ట్ CBT 1 వచ్చేసి ఎగ్జామ్ టైం వచ్చేసి 90 నిమిషాలు ఉంటాయి. ఎగ్జామ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్లు ఉంటాయి. అందులో జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 మార్కులు ఉంటాయండి. ప్రతి దాంట్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి స్టేజ్ కైనా, CBT 1 కైనా CBT 2 కైనా. ఇంకా మ్యాథమెటిక్స్ లో సిలబస్ నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, SCF, రేషియో, ప్రపోర్షన్, పర్సెంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ ఎవ్రీ రైల్వే నోటిఫికేషన్ కి అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి కామన్ సిలబస్ ఉంటుందండి. ఇంకా జనరల్ అవేర్నెస్ కొన్నిటికి ఉంటుంది, జనరల్ సైన్స్ కొన్నిటికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలో గ్రూప్ డి టెక్నీషియన్ గ్రేడ్ కి వాళ్ళకి జనరల్ సైన్స్ ఎక్కువ ఉంటుంది, మిగిలిన వాటికి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. నెక్స్ట్ CBT 2. CBT 1 లో నెక్స్ట్ CBT 2 అండి. CBT 2 కి CBT 1 ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు, కట్ ఆఫ్ క్లియర్ అయిన వాళ్ళు 1:15 రేషియోలో CBT 2 కి పిలుస్తారు. సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది, సేమ్ సిలబస్ లో ఉంటుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 ఉంటాయండి. టైం వచ్చేసి సేమ్ 90 మినిట్సే. అందులో జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 35, ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి 35 ఉంటుందండి. సిలబస్ వచ్చేసి సేమ్ ఉంటుంది. నెక్స్ట్ CBT 2 కూడా క్లియర్ చేసిన వాళ్ళకి 1:8 రేషియోలో టైప్ టెస్ట్ కానీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కానీ పిలుస్తారు. ఇందులో గూడ్స్ గార్డ్ కి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఈ 2 పోస్టులకి ఓన్లీ CBT 1, CBT 2 తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలా కాకుండా సీనియర్ క్లర్క్ కి, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి, ఈ రెండింటికి టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. స్టేషన్ మాస్టర్ కి, ట్రాఫిక్ అసిస్టెంట్స్ కి మటుకు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి. CBT 2 తర్వాత 1:8 రేషియోలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి 1:1 రేషియోలో పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్, ఎలా అప్లై చేసుకోవాలి, ఫోటో డీటెయిల్స్, సిగ్నేచర్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఇక్కడ ఉన్న 6 రకాల పోస్టులకి ఎనీ డిగ్రీ ఉండాలండి. అంటే అన్నిటికీ సేమ్ క్వాలిఫికేషన్, కాకపోతే లెవెల్ ఆఫ్ పోస్ట్ మారుతుంది, మెడికల్ స్టాండర్డ్ మారుతుంది. నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అప్లై చేసే జోన్లు 3 అండి: సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు. ఫస్ట్ బెంగళూరులో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాము. బెంగళూరులో మొత్తం 241 ఉన్నాయండి. ఇక్కడ హైయెస్ట్ గా గూడ్స్ ట్రైన్ మేనేజర్స్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ చెన్నైలో వచ్చేసి ఎక్కువగా జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, మొత్తం 181 ఉన్నాయండి. చెన్నై కంటే బెంగళూరు జోన్ కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మన సికింద్రాబాద్ జోన్ చూద్దాం. నెక్స్ట్ మన సికింద్రాబాద్ లో మొత్తం 396 పోస్టులు ఉన్నాయి. అందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి 34, స్టేషన్ మాస్టర్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ లో 12, మన సౌత్ సెంట్రల్ లో 62 ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ లో 137, మనకేమో 53 ఉన్నాయండి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 71, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈస్ట్ కోస్ట్ 5, సౌత్ సెంట్రల్ కి 22, మొత్తం 396 పోస్టులు ఉన్నాయి. మీరు ప్రిఫరెన్స్ పెట్టేదాన్ని బట్టి మీ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. మనం NTPCకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్ వైజ్ గా వీడియో ఇంకొకటి చేస్తానండి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి, వెయిటేజ్ ఎలా వస్తుంది, మొన్న జరిగిన NTPC గ్రాడ్యుయేషన్ CBT 1, CBT 2 కి ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఇది మొత్తం ఒక వీడియో చేస్తానండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.